సలోం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇబ్రూ భాషలోని కొన్ని పదాలకు అర్థాలను తెలుసుకుందాం. తండ్రి. తండ్రిను ఇబ్రూలో ఆవ్ అని అంటారు. తండ్రి, ఆవ్. తండ్రి, ఆవ్. వచ్చాడు. వచ్చాడు అనడాన్ని ఇబ్రూలో బా అని అంటారు. వచ్చాడు, బా. వచ్చాడు, బా. ఎవరు. ఎవరును హీబ్రూలో మీ అని అంటారు. ఎవరు, మీ. ఎవరు, మీ. అమ్మ. అమ్మను హీబ్రూలో ఏం అని అంటారు. అమ్మ, ఏం. అమ్మ, ఏం. ఎక్కడ. ఎక్కడ అనడాన్ని హీబ్రూలో ఏయ్ అని అంటారు. ఎక్కడ, ఏయ్. ఎక్కడ, ఏయ్. నేను. నేను అనడాన్ని హీబ్రూలో అని అని అంటారు. నేను, అని. నేను, అని. ఆమె. ఆమెను హీబ్రూలో హీ అని అంటారు. ఆమె, హీ. ఆమె, హీ. కొడుకు. కొడుకును హీబ్రూలో బెన్ అని అంటారు. కొడుకు, బెన్. కొడుకు, బెన్. వచ్చింది. వచ్చింది అనడాన్ని హీబ్రూలో బహ అని అంటారు. వచ్చింది, బహ. వచ్చింది, బహ. ప్రవక్త. ప్రవక్తను హీబ్రూలో నావి అని అంటారు. ప్రవక్త, నావి. ప్రవక్త, నావి. ఏమిటి. ఏమిటి అనడాన్ని హీబ్రూలో మహ్ లేదా మాహ్ అని అంటారు. ఏమిటి. మహ్ లేదా మాహ్. ఏమిటి. మహ్ లేదా మాహ్. రాత్రి. రాత్రిను హీబ్రూలో లైలాహ్ అని అంటారు. రాత్రి, లైలాహ్. రాత్రి, లైలాహ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా సలహా సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.